బడుగు బలహీన వర్గాలకు అండగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా, మూలాల వరకు ఛేదించి నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు, సమాజ స్థాపనకై, హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కోసం మీ ముందుకు వస్తుంది BAB News 7 ఛానల్. నమస్కారం. BAB News 7 కి స్వాగతం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై పెట్రోల్ ధరల పెంపు ఆరోపణలతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో చేపట్టిన దొంగ ధర్నాని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి విసినిగిరి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీలాంటి నాయకులు చేసే దొంగ ధర్నాలను ప్రజలు పట్టించుకోరు అన్నారు. పాత తర రాజకీయాలు ఏనాడో పోయాయని, ఇప్పుడు 5th జనరేషన్ లో ఉన్నామన్న విషయం వైసీపీ నాయకులు గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ గారు అలాగే నాయకులందరూ కూడా నిన్న ధర్నా చేయడం చూసాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. కానీ చీపురుపల్లిలో 3 రూపాయలు పెట్రోల్ రేట్లు పెరిగాయి, ఇది దారుణం, అన్యాయం, కూటమి ప్రభుత్వం దోసుకుంటుంది అని మాట్లాడుతుంటే ఈరోజు ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో 10 రూపాయల నుంచి 20 రూపాయలు పెంచింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అది కూడా ఈరోజు మనం పెంచింది దేనికంటే యుద్ధాలు జరిగే ట్రావెలింగ్ వల్ల దాన్ని 2 రూపాయలు 3 రూపాయలు పెంచడం జరిగింది 2 సంవత్సరాల తర్వాత. దానికి ఈరోజు ప్రధానమంత్రి ఎవరిని కూడా ఇచ్చారు, ఎక్కువ డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాడకండి, తగ్గించండి, సౌండ్లు నిల్వ ఉంచుకోవాలి, రేపు రాబోయే రోజుల్లో మనకి ఇబ్బంది లేకుండా చేయాలని మొత్తం వ్యవస్థ అంతా కూడా సీఎంలు కానించి మినిస్టర్లు కానించి కాన్వేలు తగ్గించి, ఉన్న రాష్ట్రాల్లో కూడా కాన్వేలు తగ్గించి ఈరోజు డీజిల్ని పెట్రోల్ని ఆదా చేస్తుంది ప్రభుత్వం. భారతదేశం మొత్తం కూడా సీఎంలందరూ కూడా ఆదా చేస్తున్నారు. ముందు అది చూసి నాయకులు తెలుసుకోవాలి. మీరు కూడా ఆదా చేయాలి. సైకో బ్యాచ్ లాగా ఎన్ని కార్లు వేసుకొని, బస్సులు వేసుకొని, బైక్లు వేసుకొని దాన్ని కూడా పెట్రోల్ వృధా చేయకండి. రాబోయే రోజుల్లో మనకి ఇబ్బంది అవుతుంది. మనకి ఎలక్ట్రికల్ బైకులు, కార్లు వచ్చిన వరకు మనం ఆదా చేసే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు చెప్తే దాన్ని కూడా వీళ్ళు విమర్శించడానికి ఈరోజు రాష్ట్రం మొత్తం ధర్నాలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు రేట్లు పెరిగాయి. పాకిస్తాన్లో ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయి, ఇంకో దేశంలో ఎక్కువ రేట్లు ఉన్నాయి. మనం చూసుకుంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఉండబట్టి మనకి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా వివరాలు మనకి వెంటనే మనకు రావడం, మనకి దేశానికి ఏది ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించి మోడీ గారు మనకు ఆదుకోవడం చాలా మంచి పరిణామం. దాన్ని కూడా ఏదో విడ్డూరంగా జరిగిపోయినట్టు బంకుల దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు పెట్రోల్ కానీ నిల్వ చేశారని మనం డౌట్ అవుతుంది వైసీపీ నాయకుల మీద. ఎందుకంటే పెట్రోల్ ఏమైనా స్ట్రైక్ జరిగితే మనం ఎక్స్ట్రా అమ్ముకోవడానికి గతంలో మందే కలిగేది అన్నారు. ఈరోజు పెట్రోల్ కూడా అమ్ముకోవడానికి దోచుకున్నారేమనేసి మాకైతే అనుమానాలు ఉన్నాయి వైసీపీ నాయకుల మీద. ఇప్పుడు ఏమిటి వాళ్ళు డిమాండ్ చేయాలని అనుకుంటున్నారేమో నాకు తెలిసి. అంటే పెట్రోల్ బంకులు బంద్ అయిపోతే లీటర్ 10 రూపాయలు 20 రూపాయలు అమ్ముకుందామని మొన్న క్యూ లైన్లో అందరూ వైసీపీ నాయకులే పట్టారని మా డౌట్. ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలు పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళారు, పెద్ద లెవెల్ వెళ్ళలేదు. వాళ్ళు భయపాంతులు చేసి మీ పెట్రోల్ డీజిల్ దొరకదనే వాళ్ళని భయపాంతులు చేసి జనాల్ని రప్పించుకున్న పరిస్థితి. రోడ్డు అంటే వెళ్ళిపోయిన లారీలు, బస్సులు, ఆటోలు ఆపించి మీరు బంకులు కూడా ఆపండి అని చెప్పి ధర్నాలకి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేసి మేము దీన్ని ఖండిస్తున్నాం.